మీ ఇంట్లో అక్వేరియం ఉందా? ఉంటే ఏ దిక్కున పెట్టారు? ఎంత సైజుంది? ఇంతకీ ఇంట్లో అక్వేరియం ఉండొచ్చా? ఉండకూడదా? పురాణాలేం చెప్తున్నాయి? వాస్తుశాస్త్రం ఏమంటోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వాస్తు పట్టింపు ఉన్నవారికి ఇంట్లో ప్రతి అడుగు సెంటిమెంటే. ఏ దిక్కున ఏం పెట్టాలి, అసలు ఇంట్లో ఏం ఉండొచ్చు, ఏం ఉండకూడదనే సందేహాలు చాలా ఉంటాయి. వీటిలో భాగమే అక్వేరియం. ఇంట్లో ఉండొచ్చని కొందరు, ఉండకూడదని కొందరు చెబుతారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. అంటే భూమండలంపై ఉన్న సకల చరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాల ఉద్దేశం. సైన్స్ పరంగా చూస్తే చేపలు నెగిటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని చాలా చక్కటి అనుకూల తరంగాలను బయటకు విడుదల చేస్తాయట. ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి. ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టి అదృష్టాన్ని అందిస్తుందట అక్వేరియం. ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టానికి, ఇంట్లో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ అక్వేరియం. అయితే అక్వేరియంలో 9 చేపలుండేలా చూసుకుంటే మంచిది. వాటిలో 8 డ్రాగన్ చేపలు కానీ, 8 గోల్డ్ ఫిష్లు కానీ ఉండాలి. మిగిలిన ఒక్కటి ఖచ్చితంగా నల్ల చేప ఉండాలి. డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి. నల్ల చేప ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది. అక్వేరియంలోని ఓ చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో చేపను తీసుకొచ్చి వేయండి. చనిపోయిన చేపను ఇంటి బయట మట్టిలో పాతేయండి. అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చండి. ఎప్పటికప్పుడు లెక్క 9కి తగ్గకుండా చూసుకుంటే ఇంట్లో అంతా శుభమే. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి. అక్వేరియంను స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి. అక్వేరియం లోపలి భాగంలో చిన్న చిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి. అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఓ ఆకృతి ఉంచాలి. రాళ్ళు, గులకరాళ్లను లోపల అడుగు భాగాన ఏర్పాటు చేయాలి. 5వది ముఖ్యమైనది అగ్ని. ఇందుకోసం లోపల లైటు వెలుగు పడేలా ఏర్పాటు చేయాలి. అక్వేరియం పెడితే మంచిది. అందుకే పెట్టామంటే సరిపోదు, ఏ దిశగా ఉంచాలన్నది కూడా చూసుకోవాలి. వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి. సొంతిల్లు కదా అని అక్వేరియం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది. అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్. అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కానీ, ఉత్తర దిశగా కానీ ఉండాలి. రాత్రిళ్ళు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్రూమ్లో ఉంచితే దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా బొమ్మలు. సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరుని తీసేసి కొత్త నీటిని నింపుతుండాలి. ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియం ఉంచండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.